ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఎలా ఎంచుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు ఆన్లైన్ ఎంచుకుంటే వచ్చే లాభ నష్టాలు ఏంటో వేరే ఇంకో వీడియో చేశాను. ఆఫ్లైన్లో ఉంటే లాభ నష్టాలు ఏంటో కూడా వేరే వీడియో చేశాను. ఈ వీడియో అసలు ఆన్లైన్లో ప్లాట్ఫామ్ ఎంచుకోవాలంటే ఎలా, వీలైతే ఇంకో దాంట్లో ఆఫ్లైన్లో ప్లాట్ఫామ్ ఎంచుకోవడం కూడా చెప్తాను. మీరు ఆన్లైన్లో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి అంటే ఏం చేస్తారంటే, స్టెప్ నెంబర్ 1, ఓ రోజు కానీ 2 రోజులు కానీ వీలైతే 1 వీక్ కానీ అసలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయో సెర్చ్ చేయండి. ChatGPT ద్వారా కానీ లేదా గూగుల్ ద్వారా కానీ మీరు సెర్చ్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎట్ హైదరాబాద్ అని కానీ, ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్, కోర్స్ ఆన్లైన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అని కానీ, ఇలా వేరియస్ పారామీటర్స్ తోటి సెర్చ్ చేయండి. వాళ్ళకి కాల్ చేయండి. సాధారణంగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లకి ఒక ఫిక్స్డ్ ఆఫీస్ ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అంటేనే అది కదా. అందులో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకపోవడం పక్కన పెడితే కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళ యాప్ ద్వారా కానీ మీకు కావాల్సిన డీటెయిల్స్ అందుతాయి. కానీ ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, కాల్ దెమ్, స్పీక్ విత్ దెమ్. ఇక్కడ 2 రకాలైన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకటి ఏపీ తెలంగాణ, 2 నాన్ ఏపీ తెలంగాణ అండ్ నార్త్ ఇండియన్ ఈవెన్. వాళ్ళతో మాట్లాడండి. సాధారణంగా ఏపీ తెలంగాణలో అంటే హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ ఏదైనా ఒక ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఉంటే వాళ్ళతో మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు, లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు. నార్త్ ఇండియన్ కానీ, అదర్ దాన్ ఏపీ తెలంగాణ కానీ. అయితే డీటెయిల్స్ తీసుకోండి. పేమెంట్ ఎవరికి చేస్తున్నారో చూసుకోండి. ఎలాంటి పేమెంట్ గేట్వే ఉందో తెలుసుకోండి. ఈ ప్రాసెస్లో ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా కొంచెం మీరు అనవసరంగా అంటే లో స్టాండర్డ్ కోచింగ్ సెంటర్కి వెళ్తే ప్రమాదం. అందులో ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటప్పుడు వెరిఫై చేసుకోండి అని చెప్పడానికి నా ఉద్దేశం. ఇంకా ఆన్లైన్లో కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడానికి ఉన్న మరొకటి ఏంటంటే, మీరు రెప్యుటేషన్ ఉన్నదైతే ఎంచుకోండి. రెప్యుటేషన్ అంటే ర్యాంకులను బట్టి ఉంటుంది అనుకోను. రెప్యుటేషన్ అంటే ఏంటి అంటే నేనేమి చెప్పలేనేమో, కానీ రెప్యుటేషన్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ వ్యక్తికి కానీ మార్కెట్లో ఉన్న ఒక గౌరవం లేదా ఒక బ్రాండ్. స్టార్లు 5 స్టార్లు అనేవి కూడా నేను ఐ డోంట్ థింక్ సో. దానిదే ఉంది. మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే కనుక మీరు గూగుల్లో ఆన్లైన్ హైదరాబాద్ ఐఏఎస్ కోచింగ్ అని కొడితే నాది ఫస్ట్లో రావచ్చు. ఎందుకని స్పాన్సర్డ్ అని వస్తుంది, కావాలని చూడండి. అక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తే హాయిగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది. కాబట్టి స్పాన్సర్డా నాన్ స్పాన్సర్డా అంతే కాదు, వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్రాండ్ ఆర్ నాట్. అలాగే మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో కోచింగ్ సెంటర్ వెతుక్కునేటప్పుడు ర్యాంకర్ల మీద, ఆఫ్లైన్ కూడా చెప్తాను, ర్యాంకర్ల మీద ఆధారపడకండి. పలానా కోచింగ్ సెంటర్ వాళ్ళు అసలు ర్యాంకర్లకు సంబంధించిన డెసిషన్ మేక్ మీద కూడా నేను ఐ వాంట్ టు గివ్ ఏ వీడియో. ర్యాంకర్లు అనేసరికి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది పలానా కోచింగ్ సెంటర్ కాబట్టి నాకు వస్తుంది రాంగ్ అని నేను దాన్ని చాలా క్లియర్గా అనాలిసిస్ చేయదలుచుకున్నాను. నేను వితౌట్ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీవన్, నేను ర్యాంకర్ని తప్పట్ను, కోచింగ్ సెంటర్ కూడా తప్పట్ను. నేను ఉదాహరణకు పలానా ఎక్స్ అనే కోచింగ్ సెంటర్ మాకు ఈ ర్యాంకులు వచ్చినాయని చెప్పడం తప్పేం కాదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. దాని వెనకాల ఉండే మిత్స్, దాని వెనకాల ఉండే ఈక్వేషన్స్, వాటి వెనకాల ఉండే లొసుగులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానేమో తప్ప మరొకటి కాదు. అందుకని ర్యాంకర్ల కన్నా అలాగే ఆన్లైన్లో మెటీరియల్స్ ఏం దొరుకుతుంది, ఏమి ఇస్తున్నారు, టెస్టులు ఏం పెడుతున్నారు లాంటివి చెక్ చేసుకోండి. నేను ఈ గురుకులు ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ ఎందుకని చెప్పి నన్ను కలవండి అని పెడతాను. నన్ను కలవడానికి మళ్ళీ అపాయింట్మెంట్కి ఫీజు తీసుకుంటాను నేను. అదేంటండి మిమ్మల్ని కలవడానికి కూడా అంటే తప్పదు. రోజుకి నేను ఒక 5-3 కలవగలను తప్ప రోజుకి 100 మందిని కలవలేనుగా. అందుకని కలవాలనడానికి కూడా ఫీజు పెడితే ఆ మాత్రం కూడా నాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు నేను ఎందుకు కలవాలి? చిన్న లాజిక్ ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది. అందుకు నేను ఏమంటానంటే, మీరు
ఆన్లైన్లో ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంటే ఆ కోచింగ్ సెంటర్ హెడ్తో మాట్లాడండి, కౌన్సిలర్లతో కాదు, అక్కడ కింద ఉండే వాళ్ళతో కాదు. సో ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఎంచుకోవడం ఇంకొకటి కూడా ఏంటంటేనండి, సాధారణంగా ఆన్లైన్లో ఒక బ్రాండింగ్ లేనివి చిన్న చిన్న కోర్సులు పెడతాయి. అంటే ఏదో 3,000కి ఒక కోర్సు, 4,000కి ఒక కోర్సు, అలాంటివి తీసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎండ్ పాయింట్, మనం ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే క్రమంలో మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త, అన్నిటికీ మూలమైన జాగ్రత్త ఏంటంటే, ఇది వ్యాలిడా కాదు, ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అలాంటి. ఆ మాటకు వస్తే నాతోటి కూడా నేను అదే అంటాను. నన్ను కూడా నమ్మని ఎప్పుడు చెప్పను. అందులో నన్ను కలవండి లేదా వీడియో కాల్లో మాట్లాడండి, నేను కనుక నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.